ఇవాళ వీడియో వచ్చేసరికి వివో T5 Pro 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, అరే కొంటే లాభం వస్తుంది రేపు నష్టం వస్తుంది, డీటెయిల్ ఎక్స్ప్రెషన్ చేస్తాను. చిన్న ఎక్స్ప్రెషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. వివో T5 Pro 5G స్లిమెస్ట్ 9020 మిలీ యాంపేర్ స్మార్ట్ ఫోన్స్ అయితే ఇక్కడ హైలైట్ అయితే చేసిర్రు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే టాప్లో మీకు స్పీకర్స్ మైక్తో పాటు కూడా వస్తుంది. కెమెరా కట్అవుట్ ఎత్తుందో డిఫరెంట్గా ఉంది. ఇక్కడ డైనామిక్ ఐలాండ్ లాంటిది కూడా ఉంది. సో ఫీచర్స్ బాగానే ఉన్నవి. మెయిన్ 9000 మిలీ యాంపేర్ బ్యాటరీ, 90 వాట్స్ ఛార్జెస్, ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.5 AMOLED డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్. ఇక మంచి ప్రాసెసర్ వస్తుంది. వేపర్ కూలింగ్ చేంబర్ వస్తుంది. 50 మెగాపిక్సెల్ వాళ్ళ సోనీ వాళ్ళ IMX82 OS కెమెరాతో పాటు వస్తుంది. ఒరిజిన్ OS 6 వస్తుంది. సో బై చాలా మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ప్రైస్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ అఫీషియల్గా వీళ్ళ వెబ్సైట్లో ప్రైస్ చూసుకుంటే మాత్రం 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ విండో 30,000 ఉంది. 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ 34,000 ఉంది. 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ విండో వచ్చేసరికి 40,000 ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బేస్ వేరియంట్ ఏదైతే ఉందో అందరికీ సరిపోతుంది. కలర్ ఆప్షన్స్కి వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే గ్లేసియర్ బ్లూ కలర్ అండ్ కాస్మిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్లో కూడా ఉంది. బెటర్ అన్న అంటే నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ సరిపోతుంది అంటాను. మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఇక ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మాత్రమే ప్రీవియస్ T4 Pro కంటే కూడా T5 Pro ఏదైతుందో కొన్ని ఫీచర్స్ కూడా తగ్గింది అనుకోవచ్చు. అట్లనే ప్రైజెస్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయిపోయినాయి అనుకోవచ్చు. సో ప్రైస్ చాలా ఇంక్రీజ్ అయిపోయింది ర్యామ్ అండ్ స్టోరేజెస్ వల్ల. అదొకటి కొంచెం మైనస్ అనుకోవచ్చు. కానీ మిగతా అంతా కూడా బాగానే ఉంది. ఇక్కడ స్పెసిఫికేషన్స్లో చూసుకోవడం మాత్రమే మంచి ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీకు 400 మంచి ప్రాసెసర్ వస్తుంది. UFS 3.1 స్టోరేజ్, LPDDR4X ర్యామ్. ఓకే పర్లేదు, మేనేజబుల్ అనమాట. అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఓఎస్ కెమెరా కూడా వస్తుంది. 30,000కి కొంచెం స్లైట్లీ ఓవర్ ప్రైస్ అవుతుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 213 grams వెయిట్, మంచి డిస్ప్లేతో పాటు వస్తుంది. 5G నెట్వర్క్స్ వస్తున్నాయి. 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, Wi-Fi 6 వస్తుంది. అండ్ మంచి ఫీచర్స్ తో పాటు కూడా వస్తుంది. తీసుకోవచ్చాలంటే తీసుకోవచ్చు. కానీ ఏంటంటే మాత్రమే ప్రైస్ తగ్గినాక తీసుకోమంటారు. జెన్యూన్‌గా చెప్తున్నాను. ఇక్కడ వేరే వెబ్‌సైట్స్ ఏమైనా పర్చేజ్ చేసుకోవడం కంటే ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంది. సో ఫ్లిప్‌కార్ట్‌లో పర్చేజ్ చేసుకోవచ్చు. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే గిట్లా మీకు ₹1,500 కార్డ్ ఆఫర్స్ అయితే అప్లై అవుతున్నాయి. అండ్ ఆల్సో 6 మంత్స్ దాకా 5,000, 5,000 కడితే గిట్లా మీకు ఈఎంఐ ఆప్షన్స్‌లో కూడా మీరు ఈ స్మార్ట్ ఫోన్‌ని పర్చేజ్ చేసుకోవచ్చు. నా ఒపీనియన్‌లో ఏందంటే 28,000 అది ఇది 30,000 ఉంది కదా! 29,000. సో ఇక్కడ ఏందంటే 30,000 కాదు గానీ 28 ఆర్ 27కి వస్తే గిట్ట తీసుకోమనేసి అయితే అంటాను. సో కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయడమే 28,000 లోపట గానీ 28,000 గానీ వస్తే గిట్ట తీసుకోమనేసి సలహా ఇస్తాను. ఈ స్మార్ట్ ఫోన్‌కి ఏమైనా కాంపిటీషన్ ఉందా అంటే యెస్ బై మంచి కాంపిటీషన్ ఉంది. ఫస్ట్ చూసుకుంటే మాత్రం వన్‌ప్లస్ నుంచి కూడా వన్‌ప్లస్ నార్డ్ 5 ప్రైస్ ఎక్కువుంది. నిజంగా చెప్తున్నా. ప్రైస్ అయితే ఎక్కువనే ఉంది. ఇక్కడ ఏందంటే జర ఒక 4,000 మీరు ఎక్స్ట్రా పెడితే అయితే జర మంచి ప్రాసెసర్‌తో పాటు మంచి ఫీచర్స్‌తో పాటు కూడా ఇది వస్తుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే రెడ్మీ నుంచి అన్నమాట. రెడ్మీ వాళ్ళ నోట్ 15 Pro 5G అనమాట ఇది. ఇది కూడా మంచి ఫీచర్స్‌తో పాటు వస్తుంది. 6.5 మిల్లీ యాంపియర్ బ్యాటరీ, 45 వాట్స్ ఛార్జర్. కొన్ని ఫీచర్స్ ఎక్కువ తక్కువ ఉన్నాయి కానీ మంచి ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. ఇది కూడా 30,000లో వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళ రియల్మీ P4 పవర్ 10,000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ. ఈ లిస్ట్ స్మార్ట్ ఫోన్స్‌లో ఇదే పెద్ద బ్యాటరీ అనమాట. ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం కింద హైలైట్‌లో చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. 10,000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ, పెద్ద డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. సో ఇది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళు వచ్చారు. మోటరోలా వాళ్ళది ఎడ్జ్ 70 ఫ్యూజన్. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. ఇది కొంచెం దగ్గరికి వస్తుంది వాల్యూ ఫర్ మనీ దానికి. ఎందుకంటే 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ LYT 17 కెమెరాతో పాటు వస్తుంది. సేమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. 30 మెగాపిక్సెల్ కెమెరా, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 7,000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ, టర్బో పవర్ 68 వాట్స్ ఛార్జర్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. సో బెస్ట్ రియల్మీ T5 Pro 5G కంటే కూడా జర మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ జర గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తుందన్నమాట. ఇది ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. వివో T5 Pro కంటే కూడా అది ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. జర గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. సో తీసుకోవాలంటే తీసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ ఏంటంటే 28,000 లేకపోతే 28,000 లోపల వస్తే తీసుకోమని అయితే సలహా ఇస్తాను. అండ్ ప్రతిసారి చెప్పేది బోల్డ్ వేర్స్ ఉంటాయి. సెటప్ చేసేటప్పుడు కానీ అన్వాంటెడ్ అప్లికేషన్స్ ఉంటాయి. అన్ఇన్‌స్టాల్ డిజేబుల్ చేసేసుకుంటే మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. కొన్నిసార్లు యానిమేషన్స్ కూడా డిజేబుల్ చేసుకొని ఇంకొంచెం స్నాపీ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పినా కదా. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చూపించాను. ఫైనల్‌గా తీసుకుంటారా తీసుకోరని మీ ఒపీనియన్. నాకైతే మాత్రమే కొన్ని సిచ్యువేషన్స్‌లో ఈ స్మార్ట్ ఫోన్ జర బాగా అనిపించింది నాకు. అండ్ కొన్ని సిచ్యువేషన్ వేరే స్మార్ట్ ఫోన్స్‌లో వేరే బ్రాండ్స్ కూడా అవి బాగున్నాయి. ఏమైనా కంపారిజన్ వీడియో చేయాలంటే ఇట్లా కింద కామెంట్స్‌లో కంపారిజన్ వీడియో చేయండి. కుదిరితే ఇట్లా కంపారిజన్ వీడియో తీసుకొస్తాను. ఈ వీడియో ఎక్కడ దాకా చదువుతా చూసారు వాళ్ళందరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.